హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యాలీఫ్లవర్తో వేపుడు చేసి చూపిస్తున్నానండి. ఏ మసాలాలతో పని లేకుండా ఈజీగా రుచిగా చేసుకోవచ్చండి. ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని చిన్నగా కోసుకొని వేడి నీటిలో ఉప్పు వేసుకొని 20 నిమిషాల దాకా నానబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని కాస్త వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాక ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇవి వేగాక మనం ముందుగానే వేడి నీటిలో వేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో వేయించుకోవాలండి. ఈ విధంగా మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో ఉడికించుకొని తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.